అంటే ఎన్నికల పోలింగ్ ఎన్ని జిల్లాల్లో జరుగుతుంది అండ్ అలాగే ఓటర్ల స్పందన ఎలా ఉంది? థ్యాంక్ యూ సోని. కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు అయితే తరలి వస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏవైతే ఎండాకాలం అవడంతో పక్క ఎండ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఓటర్లు లైన్ కడుతున్న పరిస్థితి. మరోపక్క ఈ కేరళలో 140, అస్సాం సంబంధించి 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానానికి ఒకే దశలో ఎన్నికల నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. మరోపక్క గత 10 ఏళ్లుగా కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఏదైతే ఎల్డీఎఫ్ సంబంధించి అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ తో పాటు ఈసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. 140 స్థానాలకు సంబంధించి కేరళలో సుమారు 2.7 కోట్లకు మంది ఓటర్లు అయితే ఉన్నారు. మరోపక్క 883 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. 30,495 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పూర్తిగా భద్రతా చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఏదైతే అస్సాం, కేరళ, పుదుచ్చేరికి సంబంధించి ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 296 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే మొదలైంది. ఏవైతే దీనికి సంబంధించి అస్సాం సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య ఏవైతే ఈ పోటీ నెలకొంది, దీనికి సంబంధించి పుదుచ్చేరి ఎన్డీఏ, డిఎంకే కూటమి మధ్య పోటీ అయితే నెలకొంది. ప్రధానంగా అస్సాం సంబంధించి 126 నియోజకవర్గాల్లో ఉన్న 31,490 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ముందస్తుగా పూర్తి భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా ఏవైతే ఈ పుదుచ్చేరికి సంబంధించి యానంలో 30 నియోజకవర్గాలకు సంబంధించి 30 నియోజకవర్గాల్లో ఉన్న నేపథ్యంలో యానంలో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్క ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడికిస్తారో, మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాసరావు ఇద్దరి మధ్య కూడా డేటాగా కూడా ఎన్నికల ప్రచారం చేసిన నేపథ్యంలో ఒక పక్క ఎన్నికల పోలింగ్ సరళి అయితే మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే మల్లాడికిస్తారో కూడా వారు ఓటు అయితే వినియోగించుకున్నారు. మరోపక్క గొల్లపల్లి శ్రీనివాసరావు కూడా వారు ఓటు వినియోగించిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే 5 గంటల నుంచి మాక్ పోల్ నిర్వహించి మరోపక్క 7 గంటల నుంచి అధికారికంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లు అయితే వారు ఓటు అయితే వినియోగిస్తున్నారు. అయితే ప్రధానంగా మొత్తం 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ సమస్యాత్మక ప్రాంతం ఏవైతే ఉందో 13 పోలింగ్ కేంద్రాలని గుర్తించి అక్కడ ఏవైతే ఓవరాల్ గా ఈ 42 కేంద్రాలకు సంబంధించి టీఎస్ 100 మంది, ఒడిశా సాయుధ పోలీసులకు సంబంధించి 300 మంది, యానం పోలీసులు 200 మంది ఎన్నికల విధులు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తుగా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజేష్. మొత్తానికి కేరళ